హాయ్ అందరికీ. ఈరోజు మనం సిఎస్సిలో ఈకేవైసీ అనే ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. దానికోసం ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్‌లో సిఎస్సి డిజిటల్ సేవా పోర్టల్‌లో లాగిన్ అయితే అవ్వాలి. అండ్ ఇది మెయిన్‌గా ఎందుకంటే 31 డిసెంబర్ 2025 లోపే మనం ఈ కేవైసీ అన్నది చేసుకోవాలి. లేకపోతే మీ సిఎస్సి ఐడి సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది ఆర్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో దీనికోసం మనం ముందుగా ఏదైనా బ్రౌజర్‌లో డిజిటల్ సేవా పోర్టల్‌కి అయితే లాగిన్ అవుతాం. ఇప్పుడు చూడండి, మీ క్రెడెన్షియల్‌తో డిజిటల్ సేవా పోర్టల్‌లో లాగిన్ అయితే మీకు హోమ్ పేజ్ ఈ విధంగా రావడం జరుగుతది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే అకౌంట్స్ కింద మై ప్రొఫైల్ ఉంది కదా, మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ కేవైసీ ఫర్ సిఎస్సి ఐడి ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేయగానే మనకు ఈ కేవైసీ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ లో ఐ అగ్రి మీద క్లిక్ చేసి స్టార్ట్ క్యాప్చా మీద క్లిక్ చేస్తే మనకు బయోమెట్రిక్ అన్నది ఈ విధంగా క్యాప్చర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వన్స్ బయోమెట్రిక్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు మీ కేవైసీ ప్రాసెస్ అన్నది సక్సెస్ఫుల్ అయిందని మనకు పాపప్ రావడం జరుగుతుంది. అది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయి మనకు డిఎస్సి పోర్టల్లో చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూడవచ్చు పైన గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి మనకు కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్, కేవైసీ ప్రాసెస్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. కేవైసీ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్లీ అంటే మనం ఇక మన ఈ క్వార్టర్కి వచ్చేసి క్వార్టర్లీ మనం ఈ కేవైసీ అనేది చేసుకోవాలి. అయితే మనం మన ఐడికి ఒక సేఫ్ సైడ్ లో ఉంటుందని మనకు సేఫ్ సైడ్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది 31 డిసెంబర్ వరకు చేసుకోండి. అండ్ ఇది రీప్లేస్ చేస్తే మనకు మళ్ళీ లాగిన్ అడుగుతుంది. లాగిన్ చేసి మళ్ళీ మనం డిజిటల్ సేవా పోర్టల్కి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ మళ్ళీ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ఈ కేవైసీ ప్రాసెస్ అన్నది మనది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ మనం ఇక్కడ పైన విఎల్ఈ క్రెడిటబిలిటీ ఉంది కదా, అది జస్ట్ శాంపుల్ కోసం మన స్కోర్ ఏంటిది, మన ర్యాంక్ ఏంటిది, స్టేట్ వైజ్ ప్లస్ ఇండియా వైజ్ ప్లస్ మన డిస్టిక్ వైజ్ మన ర్యాంక్ ఏంటిది, మనం ఎన్ని సర్వీసెస్ చేస్తున్నాం, ఆ సర్వీసెస్ బట్టి ఎన్ని మార్క్స్ ఉంటాయి, అవన్నీ చూపిస్తాను. ఇది శాంపుల్కి మీకు చూసుకోనీకి అంతే. మీ ఐడి యాక్టివ్లో ఉందో లేదో అవి చూసుకోవడం కోసం మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తారు, ఏమేమి చేస్తారు అవన్నీ, అండ్ మీ ర్యాంక్ ఏంటో అవన్నీ చూపిస్తుంది ఇక్కడ. మీరు చూడవచ్చు ఇక్కడ విఎల్ఈ ర్యాంక్ ఇన్ ఇండియా వచ్చేసి 1200 లో ఉంది నాది. అండ్ విఎల్ఈ ర్యాంక్ ఇన్ స్టేట్ వచ్చేసి 54 ర్యాంక్ లో ఉంది. అండ్ డిస్టిక్ వైజ్ చూసుకుంటే సెకండ్ ర్యాంక్ లో ఉంది. అంటే మనం చేసే ట్రాన్సాక్షన్ బట్టి మనకు ర్యాంక్ అన్నది అప్డేట్ అవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మంత్లీ బేసిస్ మీద ఉంటుంది. జస్ట్ ఇది మీ రిఫరెన్స్ కోసం. మనం ఏ సర్వీస్ లో యాక్టివ్ గా ఉన్నాం అని చూసుకోనీకి మాత్రమే ఇది. ఇంకా కిందకు వస్తే మనం ఇక్కడ బార్ చార్ట్ కూడా చూసుకోవచ్చు. విఎల్ఈ ర్యాంక్ ట్రేడ్ అని అండ్ ఇది ర్యాంక్ వచ్చేసి దేని బేస్ మీద వస్తుందో కూడా మీకు చూపిస్తాను చూడండి. స్కోర్ ఎలా వస్తాయి, దేని బట్టి మార్క్స్ ఇస్తారు. విఎల్ఈ గ్రేడింగ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అలా పాపప్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ మీద ఎన్ని వస్తాయి, సర్వీసెస్ చేస్తే ఎన్ని వస్తాయి, అలా ఇండివిజువల్ గా ఏ దానికి అది ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఆ సర్వీసెస్ బట్టి మనం చేసుకోవచ్చు. ఏది మనం మన మార్కింగ్ అనేది ఏ విధంగా వస్తుందో అది ఈ చార్ట్ లో వాళ్ళు క్లియర్ గా చూపించారు. B2C సర్వీసెస్ చేస్తే ఎన్ని మార్క్స్లు, G2C సర్వీసెస్ చేస్తే ఎన్ని మార్కులు, అండ్ లైక్
ఇంకా ఎడ్యుకేషన్ సర్వీస్ చేస్తే ఎన్ని మార్కులు, యాక్టివిటీ థ్రెషోల్డ్ మార్కులు, ఇవన్నీ బేస్ చేసుకొని మనకు ఆ సర్వీసెస్ బట్టి ట్రాన్సాక్షన్ బట్టి మార్కులు యాడ్ అవుతా ఉంటాయి. ఇవి జస్ట్ మీ రిఫరెన్స్ కోసం అంతే, ఏం పర్టికులర్ గా కాదు. అండ్ మెయిన్ గా ఈ వీడియో వచ్చేసి కేవైసీ మాత్రం 31 డిసెంబర్ వరకు కంపల్సరీ చేసుకోవాలి అందరూ విఎల్ఈస్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, నేను కూడా గైడ్ చేస్తాను. Subscribe my channel and share with your friends. Thank you friends. Thank you for watching this video.